జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. ఇప్పటి వరకు శిలాజాలు కలెక్షన్స్ వాటి హిస్టరీ చూసాం. ఇప్పుడు ఖనిజాలు. సో ఈ మినరల్స్ కలెక్షన్ చూస్తే చాలా ఉన్నాయి. వీటి గురించి తెలుసుకునే ముందు సార్ ఇది పర్టికులర్గా బాక్స్లో భద్రపరిచారు, ఏంటిది? దీనిలో మనం జస్ట్ మనం చూస్తే క్వార్ట్జ్ లాగా అనిపిస్తుంది. క్వార్ట్జ్ స్టోన్ ఉంటుంది కదా, ఇది కూడా ఇది ఒక క్వార్ట్జ్, ఇది ఒక క్వార్ట్జ్. భలే షైన్ ఉన్నాయి సార్. ఇది న్యాచురల్లీ కట్టెడ్ అండి. అది ఇవన్నీ ఈ కటింగ్స్ అన్నీ కూడా ప్రకృతి కట్ చేసినవి. దీనిపైన ఉన్న డిజైన్ కూడా సో డైమండ్స్ లా మెరుస్తుంటుంటాయి. ఇది చూడండి, దీని లోపల అయితే అనేక డైమండ్స్ ఉన్నట్టు ఉన్నాయి. నిజమే సార్, ఇది చాలా బాగుంది. ఈ వైట్నెస్ కూడా చాలా బ్రైట్నెస్, వైట్నెస్ కానీ షార్ప్నెస్ ఏంటి సార్ ఇది? ఇవన్నీ కూడా మినరల్స్ మ్యామ్. ఇవి ఈ మినరల్ చూడండి ఎంత ఇదిగా ఉందో. ఈ మినరల్ ఇక్కడ ఇది చాలా బాగుంది సార్. వెయిట్ కూడా ఉంది. అవును మ్యామ్. ఎంత షార్ప్గా భలే ఉన్నాయి, డైమండ్స్ లా ఉన్నాయి. ఏంటి సార్ ఇవన్నీ స్టోన్ ఐటమా? ఇవన్నీ కూడా మినరల్స్ మ్యామ్. డిఫరెంట్ మినరల్స్. అంటే అగ్నిపర్వతం పేలినప్పుడు దానిలో లావా బయటకు వస్తుందండి, ఉబికి బయటకు వస్తుంది. ఆ లావా చల్లబడితే రాయిగా మారుతుంది, అంతే కదా. మనం చూసిన రాళ్ళని అంతే కదా. ఆ రాళ్ళ మధ్యలో ఆ లావా ఉబికి పైకి వచ్చినప్పుడు ఆ మధ్యలో చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ లాంటివి ఉండిపోతాయి, గ్యాప్లు ఉండిపోతాయి. ఆ గ్యాప్ల్లోకి ఏమవుతుందంటే వాటర్ చేరుతుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి చేరుతుంది? పైన ఉన్న మట్టిలో ఉన్న మినరల్స్ అన్నీ కలుపుకొని కరిగించుకుని ఆ గ్యాప్లో చేరుతుంది. మళ్ళీ సమ్మర్ రాగానే ఏమవుతుంది? అది వాటర్ వేపర్ అయిపోతుంది, మినరల్ మాత్రం దాంట్లో ఉండిపోతుంది. అలా మినరల్స్ ఉండిపోయి ఇట్లాంటి మినరల్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇవన్నీ ప్రకృతి ఫామ్ చేసిన మినరల్స్. ఓకే, కంపల్సరీగా ఇవి మనం చూడాల్సిందే. పింక్ డైమండ్ లా ఉంది సార్. దాన్ని పింక్ డైమండ్ అంటారండి. అవునా? దాన్ని పింక్ డైమండ్ అంటారు. యాక్చువల్ డైమండ్ కాదు అది, జస్ట్ పింక్ క్వార్ట్జ్ అది. దాన్ని పింక్ కలర్లో ఉంది, డైమండ్ లా మెరుస్తుంటుంది కాబట్టి దాన్ని పింక్ డైమండ్ అంటారు. అదే ఆ మధ్య కాలంలో వెంకటేశ్వర స్వామికి పింక్ డైమండ్ ఉండేది, ఎవరో దొబ్బేశారని చెప్పి ఒక రూమర్లు చెప్పారు, చూసారా? అది యాక్చువల్ పింక్ డైమండే లేదండి. పింక్ కలర్లో డైమండ్ ఉండదు. అవునా సార్? ఇదేదో చాలా ఇంపార్టెంట్ లా ఉంది. అసలు డైమండ్ అనేది పింక్ లో ఉండదండి. వాళ్ళు అట్లా పెట్టారు అంతే. పింక్ డైమండ్ ఉండేదని పట్టుకుపోయారని వెంకటేశ్వర స్వామిది అని అప్పట్లో ఒక పూజారితో చెప్పించారు అంతే. ఓకే, ఒకవేళ ఉండుంటే కనుక ఇలాంటి మెటీరియల్స్ తో చేసి ఉండేదా అంటారా? లైక్ మనం రింగ్స్ కి పెట్టుకున్న స్టోన్స్ లాగా. ఇప్పుడు డైమండ్ ఉందనుకోండి, డైమండ్ కి స్ట్రెంగ్త్, దాని స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే దాన్ని పగలగొట్టాలంటే చాలా కష్టం మనం. అదే ఇది క్వార్ట్జ్ ఉందనుకోండి, జస్ట్ హ్యామర్తో కొడితే పగిలిపోతుంది. సో కలర్ డైమండ్లో ఉండక్కర్లేదు. కలర్ డైమండ్లో అయితే చాలా ఉన్నాయి మన దగ్గర. ఇది డైమండ్లో ఉంటుంది, చాలా ఉన్నాయి. ఇది ఉందంటే ఇది కూడా డైమండ్ లాగే మెరుస్తున్నాయి. ఈ మెరిచినంత మాత్రం డైమండ్ అయిపోదు. డైమండ్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి, అట్లా ఉంటేనే అది డైమండ్ అవుతుంది. ఇది క్వార్ట్జ్ అన్నది చాలా తక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఊరికనే పగిలిపోద్ది. సో అది పింక్ డైమండ్ అన్నది లేనే లేదు. అది జస్ట్ అసలు ఒరిజినల్ గా డైమండ్ కలర్ వైట్. సో దాన్ని మనం ఇంకే మెరుపు వేసినా అది అసలు ఒరిజినల్ కాదు, అది డైమండ్ కానే కాదు, ఏ కలర్ లో వచ్చినా. సో ఇవన్నీ కూడా మంచి షార్ప్ గా భలే వచ్చాయి. చెప్పండి సార్. దీంట్లో చూడండి, దీంట్లో కోట్ల సంవత్సరాల క్రితం నాటి వాటర్ ట్రాప్ అయిందనమాట. ఇక్కడ చూడండి, ఇలా వాటర్ ఉంది, బబుల్ ఇలా పైకి కిందకి బబుల్ ఊగుతుంది. ఇక్కడ 2 చోట్ల ట్రాప్ అయింది. ఆ వాటర్ కోట్ల సంవత్సరాల క్రితం నాటి వాటర్ అనమాట. అది ఈ మినరల్ ఫామ్ అయ్యి కొత్తలో ఉన్న వాటర్ ఇది. ఈ మినరల్ ఫామ్ అవడానికి కోట్ల సంవత్సరాలు పడుతుంది, మిలియన్ సంవత్సరాలు పడుతుంది అనమాట.
ఆ మిలియన్ సంవత్సరాల క్రితం నాటి నీరు అనమాట దీంట్లో ట్రాప్ అయి ఉన్నది. సో వాటిపైన కూడా పరిశోధన చేస్తే ఆనాటి నీటిలో ఏముండేవి, ఎలాంటి జీవులు బతకగలిగేవి, ఆ వాటర్లో ఎటువంటి మినరల్స్ ఉండేవి కూడా తెలుస్తాయి అన్నమాట. ఏంటి సార్ బాక్స్లో భద్రపరిచారు? ఇదేంటంటే అండి శంఖం అండి ఇది. ఇప్పుడు కొత్త శంఖం ఎలా ఉంది కదా, సో ఆ శంఖంలో పై పార్ట్ అనమాట ఇది. శంఖంలో పై పార్ట్ లైక్ ఇలాంటి పార్ట్ అనమాట. మనం ఇది చూస్తే తెలుస్తుంది మీకు, ఇది అనమాట శంఖం. శంఖంలో ఈ పార్ట్ ఇక్కడ ఉందన్నమాట. ఇది 6.5 కోట్ల సంవత్సరాల కంటే పాతదన్నమాట. 6.5 కోట్ల సంవత్సరాల నాటి శంఖం అది. ఏంటి సార్ వీటికి ఎవిడెన్స్ అంటే ఏమైనా ఆధారాలు ఉంటాయా సార్ బుక్స్ లో కానీ? యాక్చువల్ మ్యామ్ ప్లేట్ టెక్ట్రానిక్స్ అంటారు మ్యామ్. అంటే ప్లేట్లు భూమి యొక్క పొరలో కదలికలు జరుగుతున్నాయి. ఆ కదలికల కారణంగానే ఆ ఇండియన్ ప్లేట్, సబ్ కాంటినెంట్ ప్లేటు దక్షిణాదిన ఉండేది వచ్చి పైన ఉన్న ఏషియన్ ప్లేట్తో వచ్చి ప్రెజర్ అవడంతో ఆ ప్లేట్కి మధ్యలో ప్రెజర్ వల్లే హిమాలయ పర్వతాలు ఫామ్ అయినాయి. అంటే హిమాలయ పర్వతాలు ఒకనాటి సముద్రం లోపల ఉండేదన్నమాట. ఆ సముద్రం లోపల ఉండే జీవుల యొక్క శిలాజాలు హిమాలయ పర్వతాల పైన దొరుకుతాయి. నీటి లోపల ఉండే జీవుల శిలాజాలు పర్వతాలపైకి ఎలా వెళ్ళినాయి అనుకుంటాం. దానికి కారణం ప్లేట్ టెక్ట్రానిక్స్ అనమాట. ఈ ఇండియన్ ప్లేట్ వచ్చేసి ఏషియన్ ప్లేట్తో కొలైడ్ అయినప్పుడు హిమాలయ పర్వతాలు ఫామ్ అయినాయి. అలాగే చాలా ప్రాంతాల్లో ఈ ప్లేట్లు ఎక్స్పోజ్ అయినాయి. ఏ ప్రాంతంలో ఏ ప్లేట్ ఎక్స్పోజ్ అయింది అన్నది ఆల్రెడీ సైంటిస్టులు కనిపెట్టేశారు, ఐడెంటిఫై చేసేసారు. ఉదాహరణకి తెలంగాణలో ఉందనుకోండి, జురాసిక్ పీరియడ్ నాటి ప్లేట్ ఎక్స్పోజ్ అయినాయి. అందుకనే జురాసిక్ కాలం లేదా ఆ డైనోసార్లు బతుకున్న కాలం అంటే 23 కోట్ల సంవత్సరాల నుంచి 6.5 కోట్ల సంవత్సరాల మధ్య కాలంలో ప్లేట్లు అక్కడ ఎక్స్పోజ్ అయినాయి. సో అక్కడ దొరికే శిలాజాలన్నీ ఆ కాలానికి చెందినవి అన్నమాట. చాలా రకాలైన పరీక్షలు ఉన్నాయి, రకరకాలైన పరీక్షలు ఉన్నాయి. లేదా సింపుల్గా ప్లేట్ టెక్ట్రానిక్స్ ద్వారా కూడా ఏజ్ను గుర్తించవచ్చు. ఓకే, సో ఇది మొత్తంగా 6.5 కోట్ల సంవత్సరాల కంటే పాతది నాటి, ఇంకా ప్రీవియస్ దీని హిస్టరీ మినిమం ఏజ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి